సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన ECIL లో. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. 2028 ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. ప్రస్తుత కాలంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని, అందుకే ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ గొంతుకును వినిపిస్తానన్నారు. 2028 నాటికి తనకు 82 ఏళ్లు వస్తాయని, ఆరోగ్యం సహకరించడం లేదన్నారు. ಇಂಟಿಗೆ ನಾನು ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧೆ ಮಾಡಲ್ಲ. 2028ಗೆ ನಾನು ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧೆ ಮಾಡಲ್ಲ. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, మాజీ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. సిద్ధరామయ్య ఇటీవల తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో డిప్యూటీ సీఎం గా ఉన్న DK శివకుమార్ ప్రస్తుతం సీఎం గా కొనసాగుతున్నారు. అయితే ఇవాళ సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. తన ట్విట్టర్ వేదికగా కూడా తాను రాజకీయ రంగం నుంచి పూర్తిగా వచ్చే ఎన్నికల నుంచి తప్పుకుంటానని చెప్పి, రాజకీయాలంతా కూడా భ్రష్టు పట్టిపోయాయని చెప్పుకొని వివరించారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పి, అప్పటికి తన వయసు కూడా 82 ఏళ్లు పూర్తవుతుండడంతో తాను ఆరోగ్య సహకరించకపోవడంతో కూడా తాను ఉండనని చెప్పుకుంటుంది. తాను ఇంతకాలం పోటీ చేసిన వరుణ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెబుతూ కూడా ఇక తాను 5 దశాబ్దాలుగా రాజకీయంలో ఉన్నానని కొనసాగానని చెప్పి, తనకు ప్రజలు ఎంతో సహకరించారని, వారి తరఫున రాజకీయంగా కూడా తాను పోరాటం చేస్తానని, అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెప్పుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం డబ్బు గతంలో ఆయన పోటీ చేసే సమయాల్లో ప్రజలే డబ్బు సమకూర్చి ఎన్నికల్లో పోటీ చేసేవాడిని, అయితే ప్రస్తుత రాజకీయాలు అందుకు పూర్తిగా కూడా భిన్నంగా ఉన్నాయని, పూర్తిగా కూడా భ్రష్టు పట్టిపోయాయని చెప్పి తాను ఇకపై రాజకీయాల్లో ఉండనని చెప్పి ఎక్స్ వేదికగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇది కొంత చర్చనీయాంశమైంది రాజకీయాల్లో. ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి నుంచి తప్పుకోవడం, ఈ 2 నెలల సమయంలోనే ఇలాంటి ప్రకటన చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.